ఓం శాంతి. 12/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బ్రుకుటి మధ్యలో స్థితి అయున్న ఒక చైతన్య ఆత్మను. బాప్దాదాను హృదయపూర్వకంగా స్మృతి చేస్తున్నాను. బాప్దాదా నన్ను వతనంలోకి తమ వద్దకు పిలుచుకున్నారు మరియు ఒక భవ్యమైన విశాల సభలో తమకు సమీపంగా కూర్చోబెట్టుకున్నారు. ఈ సభ హైయెస్ట్ మరియు అవినాశీ ఖజానాలతో రిచెస్ట్ అయిన ఆత్మల సభ. జ్ఞానం, యోగం, శక్తులు, గుణాలు, సమయము, ఈ సర్వ ఖజానాలను బాబా నాకిచ్చారు మరియు నన్ను హైయెస్ట్ రిచెస్ట్ ఆత్మగా తయారు చేశారు. బాబా స్మృతితో నా ప్రతి అడుగులో పదమాలు జమ అవుతాయి. ప్రతి శ్వాస సఫలమవుతుంది. ఇప్పుడు నేను కేవలం ఒక్క జన్మ కోసం కాదు, అనేక జన్మల కోసం ఇప్పుడు నేను జమ చేసుకోవాలి. జమ చేసుకునేందుకు బాబా వినిపించిన విధి బిందు పెట్టడం. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో ఇప్పుడిక దానికి ఫుల్ స్టాప్. ఇప్పుడిక నేను ప్రశ్నార్థకాన్ని లేక ఆశ్చర్యార్థకాన్ని పెట్టి ఖజానాలను పోగొట్టుకోను. నేను స్వమానంతో మరియు బాబా స్మృతితో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెడతాను. ప్రతిరోజు అమృతవేళ 3 బిందువుల స్మృతి తిలకం పెట్టుకుని వ్యర్థానికి బిందువు పెడతాను. బహుకాలంగా జమ చేసుకునే అభ్యాసమే బహుకాలం కొనసాగుతుంది. నేను ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాల్సిందే. నేను ప్రతి సమయము ప్రతి ఖజానాను జమ చేసుకోవాల్సిందే.
ఇప్పుడిక నేను సంపూర్ణ దృఢతను ధారణ చేస్తున్నాను. ఇప్పుడిక నేను చేయాల్సిందే. బాబాకు చేసిన ప్రతిజ్ఞలను నిలబెట్టుకోవాల్సిందే. నేను చేసిన సంకల్పాలను మరియు కర్మలను, ప్లాన్ను మరియు ప్రాక్టికల్ను రెండింటినీ నేను సమానంగా చెయ్యాల్సిందే. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా జరగనున్నది. ఇప్పుడిక నేను సమయాన్ని ఆధారంగా చేసుకోకూడదు. సమయం కోసం ఎదురు చూడకూడదు. నేను సమయం కంటే ముందే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాకు ఏ విషయమూ కష్టమనిపించదు. ఎందుకంటే స్వయంగా బాబా నాతో ఈ విధంగా అంటున్నారు, బచ్చే, మీ వద్ద ఏదైతే భారం ఉందో అది బాబాకు ఇచ్చేసేయండి. నా మనసులో ఏదైతే భారం ఉందో, బరువు ఉందో దానంతటినీ ఇప్పుడు నేను బాబాకు అర్పించేశాను. ఆ యజమానికి అప్పచెప్పేశాను. చేసేవారు చేయించేవారు అయినా ఆ స్వామికి అర్పణ చేశాను. ఇప్పుడిక నేను పూర్తిగా తేలిగ్గా అయిపోయాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఇనుమును కాల్చే ఒక అగ్ని భట్టి నా ఎదురుగా ఉంది. నా చేతిలో ఒక దృఢమైన ఇనుము కడ్డీ ఉంది. ఈ ఇనుము కడ్డీను నేను ఆ అగ్ని భట్టి యొక్క రగులుతున్న అగ్నిలో పెట్టాను. కాసేపటి తర్వాత ఎలా అనిపిస్తుందంటే, ఆ ఇనుము కడ్డీ ఆ అగ్ని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తుంది. కానీ నేను నా దృఢ సంకల్పంతో దానిని బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఎలా అనుభూతి అవుతుందంటే, ఆ మండుతున్న అగ్నిలో ఆ కడ్డీ అంతసేపు ఉండేటప్పటికీ కరిగిపోయింది. నా కళ్ళెదురుగానే దాని రూపం మారి చాలా సుందరంగా ప్రకాశిస్తున్న
అమూల్యమైన బంగారంలా తయారైంది. ఈ కఠినమైన ఇనుము కడ్డి నా జన్మ జన్మల కఠినమైన సంస్కారాలకు మరియు కర్మభోగానికి గుర్తు. ఇనుమును కాలుస్తున్న ఈ అగ్ని యోగాగ్నికి గుర్తు. నేను దృఢత్వంతో బహుకాలపు అభ్యాసంతో తపన అనే అగ్నితో నా సంస్కారాలను మలుచుకునే ఆత్మను. నేను కష్టాన్ని సహజం చేసే ఆత్మను. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్ రూపంలో చూసే ఆత్మను. నేను శారీరక అనారోగ్యంలో కూడా సంతోషంగా ఉండే ఆత్మను. నేను ఆత్మలతో మరియు ప్రకృతితో నాకున్న లెక్కాచారాలను యోగాగ్నితో భస్మం చేసుకునే ఆత్మను. నేను సర్వ ఖజానాలను జమ చేసుకుని పాస్ విత్ ఆనర్గా అయ్యే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అవ్వండి. నేను ఆత్మను, శరీరం కాను. ఇది మొదటి పాఠము. ఇదే పాఠాన్ని అందరిచే బాగా చదివించండి. ప్రశ్న: జ్ఞానాన్ని వినిపించే పద్ధతి ఏది? ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి? జవాబు: జ్ఞాన విషయాలను ఖుషీగా వినిపించండి. విధి లేక కాదు. మీరు పరస్పరం కూర్చొని జ్ఞాన చర్చ చేయండి. జ్ఞాన మననం చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత ఏ ఆత్మకు వినిపించినా వినేవారికి చాలా సంతోషం కలుగుతుంది. ఓం శాంతి. తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మాభిమానులు లేక దేహీ అభిమానులై కూర్చోండి. ఎందుకంటే ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు నిండుతాయి. అన్నిటి ప్రభావం ఆత్మపైనే పడుతుంది. ఆత్మనే పతితమని అంటారు. పతితాత్మ అన్నప్పుడు తప్పకుండా జీవాత్మగానే ఉంటుంది. ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది. మొట్టమొదటి మాట ఆత్మలుగా భావించి కూర్చోండి అని అంటున్నారు. స్వయాన్ని శరీరంగా కాదు, ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మయే ఈ అవయవాలను నడిపిస్తుంది. పదే పదే స్వయాన్ని ఆత్మ అని భావించినందున పరమాత్మ గుర్తుకు వస్తారు. దేహాన్ని స్మృతి చేస్తే దైహిక తండ్రి గుర్తుకొస్తాడు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మాభిమానిగా అవ్వండి. ఆ తండ్రే చదివిస్తూ ఉన్నారు. ఇది మొదటి పాఠము. ఆత్మలైన మీరు అవినాశి, శరీరం వినాశి. నేనొక ఆత్మను. ఈ మొదటి పాఠాన్ని స్మృతి చేయకుంటే కచ్చాగానే ఉండిపోతారు. నేను ఆత్మను, ఈ శరీరం కాదు. ఈ విషయాన్ని ఈ సమయంలో తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు ఇలా చదివించేవారు కాదు. ఆత్మాభిమానిగా తయారు చేసి జ్ఞానం ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. మొట్టమొదట జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఓ ఆత్మ, నువ్వు పతితంగా ఉన్నావు. ఎందుకంటే ఇది పాత ప్రపంచం. ప్రదర్శనలో కూడా మీరు చాలా మందికి అర్థం చేయిస్తారు.
ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. పగలు మీకు సహాయం లభించినప్పుడు పరస్పరం కలుసుకొని సమాచారం అడిగి తెలుసుకోవాలి. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారో దానికి తాము ఏమి సమాధానం చెప్పారో, ఎలా అర్థం చేయించారో అడిగి తెలుసుకోవాలి. తర్వాత వారికి అర్థం చేయించాలి. ఫలానా విషయాన్ని అలా కాదు ఇలా అర్థం చేయించాలని చెప్పాలి. అర్థం చేయించే యుక్తులు అందరివి ఒకే విధంగా ఉండవు. ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారా లేక దేహముగా భావిస్తూ ఉన్నారా? అందరికీ ఇద్దరు తండ్రులు తప్పకుండా ఉంటారు. దేహదారులందరికీ లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి ఇద్దరు ఉంటారు. హద్దు తండ్రి సాధారణమే. ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు. వారు కూర్చొని ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. వారొక్కరే తండ్రి, టీచర్, గురువు కూడా అయ్యారు. ఇది పక్కా చెయ్యాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారు ఏ ఏ ప్రశ్నలు అడుగుతారో వాటిపై పరస్పరం కూర్చొని చర్చించుకోవాలి. మీలో చురుకుగా ఉన్నవారు కూడా కూర్చోవాలి. మీకు పగటిపూట కొంత సమయం లభిస్తుంది. అంతేకాని భోజనం తిన్న తర్వాత నిద్రమత్తు వస్తుందని అనుకోరాదు. ఎవరైతే ఎక్కువగా తింటారో వారికి నిద్ర అనే సోమరితనం వస్తుంది. ఫలానా వారు అడిగిన ఫలానా ప్రశ్నకు నేను ఇలా సమాధానం ఇచ్చాను అని పగటిపూట పరస్పరం క్లాసులు చేసుకోవాలి. రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాటికి యథార్థమైన జవాబులు ఇవ్వాలి. సమాధానాలకు వారు తృప్తి చెందారా, వారిని మీ సమాధానాలు ఆకర్షించాయా, తృప్తిపరిచాయా అని చూసుకోవాలి. లేకుంటే సరిదిద్దుకోవాలి. చురుకైన వారు కూడా కూర్చోవాలి. అంతేకాని భోజనం చేశాము వెంటనే నిద్ర వస్తుందే అనుకోరాదు. దేవతలు చాలా తక్కువగా తింటారు. ఎందుకంటే వాళ్ళకి సంతోషం ఉంటుంది కదా. సంతోషమే సగం బలము. సంతోషం వంటి ఆహారం లేదు, దాన్ని మించిన ఆహారం లేదు అని అంటారు. పిల్లలు మీకు అపారమైన సంతోషం ఉండాలి. బ్రాహ్మణులుగా అవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. సంతోషం లభించినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. దేవతల వద్ద ధనము, భవనాలు మొదలైనవన్నీ ఉంటాయి. కాబట్టి వారికి సంతోషం ఉంటుంది. కావున వారికి సంతోషమే చాలు. సంతోషంలో భోజనం కూడా చాలా తక్కువగా, సూక్ష్మంగా తింటారు. అది కూడా ఒక నియమం. ఎక్కువగా తినేవారికి నిద్ర ఎక్కువగా వస్తుంది. నిద్రమత్తు ఉండేవారు ఎవరికీ అర్థం కూడా చేయించలేరు. విధి లేక ఇది తప్పదు అన్నట్లు చేస్తారు. ఈ జ్ఞాన విషయాలు చాలా సంతోషంగా వినిపించాలి. అప్పుడు అర్థం చేయించటం సహజమవుతుంది. ముఖ్యమైనది తండ్రి పరిచయం ఇవ్వడం. బ్రహ్మ గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. అతనికి అనేక మంది ప్రజలు ఉన్నారు. వీరు ప్రజాపిత ఎలా అవుతారో చాలా బాగా అర్థం చేయించాలి. తండ్రి అర్థం చేయించారు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో, అందులో కూడా అంతిమంలో వానప్రస్థ అవస్థలో తండ్రి ప్రవేశిస్తారు. అలా కాకుంటే రథము ఎక్కడ నుండి వస్తుంది? రథమునే గాయనము శివబాబా కొరకే ఉంది. రథంలో ఎలా వస్తారని తికమక పడతారు. రథమైతే తప్పకుండా కావాలి. కృష్ణుడు అయ్యేందుకు వీలు లేదు. కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు. పైనుండి మాట్లాడరు. బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు? ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో వారిలోనే ప్రవేశిస్తారని తండ్రి వినిపించారు. స్వయం ఇతనికి కూడా ఈ విషయాలు తెలియవు. తండ్రి వినిపిస్తూ ఉన్నారు. కృష్ణునికైతే రథం అవసరమే లేదు. కృష్ణుడు అని అన్నందున భగీరథుడు అదృశ్యమైపోతాడు. కృష్ణుని భగీరథుడు అని అనరు. అది అతని మొదటి రాజకుమారుని జన్మ. పిల్లలు అంతరికంలో విచారసాగరమతనం చేయాలి.
ఇవి శాస్త్రాలలో వ్రాయబడిన విషయాలు కావు, పిల్లలకు తెలుసు. పిల్లలు విచారసాగర మథనం చేసి కలశంను లక్ష్మికి ఇచ్చారనేది వాస్తవము. లక్ష్మి మళ్ళీ ఇతరులకు అమృతం తాగించింది. అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కానీ పరంపిత పరమాత్మకు విచారసాగర మథనం చేసే అవసరం లేదు. వారు బీజస్వరూపులు. వారిలో జ్ఞానం ఉన్నది. జ్ఞానం వారికే తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు దీనిని బాగా తప్పకుండా అర్థం చేయించాలి. అర్థం చేసుకోకుంటే దేవతా పదవి ఎలా పొందుతారు? ఆత్మలను తాజాగా చేసేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మిగిలిన వారికి కొంచెం కూడా తెలియదు. తండ్రి వచ్చి తెలిపించినప్పుడు మీ లంగరు భక్తి మార్గం నుండి లేచింది, ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చింది. తండ్రి చెప్తూ ఉన్నారు, మీకిచ్చే జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. ఒకరేమో నిరాకారి తండ్రి, ఇంకొకరేమో సాకార తండ్రి. ఈ విషయం చాలా బాగా అర్థం చేయించబడింది. కానీ మాయ ఎటువంటిదంటే ఆకర్షించి మురికిలోకి తీసుకువెళ్తుంది. పతితమైపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు కామచితి పైకి ఎక్కి ఒక్కసారి శ్మశానంలోకి వచ్చేశారు. మళ్ళీ ఇక్కడ తప్పకుండా స్వర్గం ఏర్పడుతుంది. అర్ధకల్పం స్వర్గం నడుస్తుంది. తర్వాత మళ్ళీ అర్ధకల్పం శ్మశానం అవుతుంది. ఇప్పుడు అందరూ శ్మశాన వాసులుగా అవ్వనున్నారు. మెట్ల చిత్రంపై బాగా అర్థం చేయించగలరు. ఇది పతిత రాజ్యము, తప్పకుండా వినాశమైపోతుంది. ఇప్పుడు ఈ భూమిపై శ్మశానం ఉంది. మళ్ళీ ఈ భూమే పరివర్తన అవుతుంది. అంటే ఇనుప యుగం నుండి బంగారు యుగంగా అవుతుంది. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. తత్వాల కళలు కూడా తగ్గిపోయినప్పుడే ఉపద్రవాలు జరుగుతాయి. మీరందరూ మంచి రీతిగా అర్థం చేయిస్తారు. వారు అర్థం చేసుకోకపోతే గవ్వ సమానము. వారికి ఏ విలువ ఉండదు. ఈ విలువ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వజ్రతుల్య జన్మ అనే గాయనం కూడా ఉంది. మీకు కూడా ముందు తండ్రి ఎవరో తెలియదు. గవ్వ సమానంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి వజ్ర సమానంగా చేస్తూ ఉన్నారు. తండ్రి ద్వారానే వజ్ర సమాన జన్మ లభిస్తుంది. తర్వాత మళ్ళీ గవ్వ సమానంగా ఎందుకవుతారు? మీరు ఈశ్వరీయ సంతానం కదా. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది. శాంతిధామంలో కలిసి ఉన్నప్పుడు ఆ మిలనంలో ఏ లాభమూ ఉండదు. అది కేవలం పవిత్రత లేక శాంతికి స్థానము. ఇక్కడ మీరు జీవాత్మలుగా ఉన్నారు. తండ్రి పరమాత్మ తన శరీరం అనేది లేదు. వారు శరీరము ధారణ చేసి పిల్లలైన మనకి చదివిస్తూ ఉన్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రితో ఓ బాబా అని అంటారు. తండ్రి ఓ పుత్రులారా అని అంటారు. లౌకిక తండ్రి కూడా పిల్లలారా ఇలా రండి, మీకు మిఠాయి తినిపిస్తాను అని అంటాడు కదా. వెంటనే పిల్లలందరూ పరిగెత్తి వచ్చేస్తారు. ఈ తండ్రి కూడా పిల్లలు మీరు వస్తే మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా చేస్తానని అంటారు. అప్పుడు అందరూ తప్పకుండా పరిగెత్తుకొని వస్తారు. పతితులైన మనల్ని పావనంగా చేసి పావన ప్రపంచానికి అధికారులుగా చేయండి అని పిలువను కూడా పిలుస్తారు. నిశ్చయం ఉంటే అంగీకరించాలి. పిల్లలే పిలిచారు, పిల్లల కొరకే వచ్చారు. మీరు నన్ను పిలిచారని పిలిచే పిల్లలకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చారు. పతిత పావనను కూడా తండ్రినే అంటారు కదా. గంగా నది నీరు మొదలైన వాటితో మీరు పావనంగా అవ్వలేరు. అర్ధకల్పం మీరు తప్పుగా నడిచారు, భగవంతుని వెతుకుతూ. కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు. తండ్రి ఓ పిల్లలారా అని పిలుస్తారు. పిల్లల నోటి నుండి కూడా ఇదే ఉత్సాహంతో ఓ బాబా అని వెలువడుతుంది.
అయితే ఇంత ఉత్సాహంతో వెలువడలేదు. దీనిని దేహాభిమానము అంటారు, దేహీ అభిమానం అనరు. మీరు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినందున అనంతమైన చక్రవర్తి పదవి కూడా తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇటువంటి తండ్రికి ఎంతో ప్రేమగా బదులివ్వాలి. మీరు పిలిచినందున తండ్రి వచ్చారు. డ్రామా అనుసారం ఒక్క నిమిషం కూడా వెనక ముందు అవ్వదు. అందరూ అంటూ ఉన్నారు, ఓ తండ్రి, దయ చూపించండి, ముక్తినివ్వండి. మేమంతా రావణ సంకెళ్లలో ఉన్నాము. మీరు మాకు మార్గదర్శకులుగా అవ్వండి. అందువల్లనే తండ్రి మార్గదర్శకులు కూడా అవుతారు. అందరూ వారిని పిలుస్తారు, ఓ ముక్తిదాత, ఓ మార్గదర్శక, వచ్చి మాకు మార్గదర్శకులుగా అవ్వండి. మమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళండి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగము. కోట్లాది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో అయితే కేవలం దేవీ దేవతలు కొంతమంది మాత్రమే ఉండేవారు. కాబట్టి తప్పకుండా వినాశనం జరిగే ఉంటుంది. ఇది కూడా మీ ముందే దగ్గరగా నిలబడి ఉంది. దానికున్న గాయనము సైన్స్ ఆడంబరం బుద్ధి ద్వారా ఎంతో తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. వారిది యాదవ సాంప్రదాయం. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సత్యయుగ చరిత్ర పునరావృతం అవుతుంది. మేము కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థం చేస్తూ ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుందని మీకు తెలుసు. మీ పిల్లలు మొదలైన వారు కూడా బతికుండరు. ఎవ్వరూ వారసులుగా అవ్వరు. వివాహాలు మొదలైనవి కూడా జరగవు. చాలా గడిచిపోయింది. కొంచెమే మిగిలి ఉంది. సమయం కొద్దిగానే మిగిలి ఉంది. దానికి కూడా లెక్క ఉంది. ఇంతకుముందు ఇలా అనేవారు కాదు. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉన్నది. ఇంతకుముందు ఎవరైనా శరీరం వదిలి వెళ్ళారో వారికి నెంబరు వారు పురుషార్థానుసారంగా జన్మ తీసుకున్నారు. కొంతమంది ఇక్కడకు వచ్చి ఉంటారు కదా, వారిని చూస్తూనే ఇక్కడ నుండి తప్పిపోయిన వారిని అనిపిస్తుంది. వారికి జ్ఞానం లేకుంటే మజా ఉండదు. మేమిక్కడికి వస్తామని వారి తల్లిదండ్రులకు కూడా చెప్తారు. ఇది సులభంగా అర్థం చేసుకునే విషయం. వినాశనం తప్పకుండా జరగాల్సిందే. యుద్ధానికి ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు. వీరి సగం ఖర్చు యుద్ధ సామానుకే ఖర్చు అవుతుంది. విమానాలు మొదలైనవి ఎలాంటివి తయారు చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొనే సర్వము సమాప్తమైపోతుందని అంటారు. ఇటువంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఏవీ ఉండవు. డ్రామాలో ఇది కూడా తండ్రి ఇచ్చే సూచన అనుసారమే జరిగినట్లు ఉంటుంది. అది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. జబ్బు పడరాదని అనుకుంటారు. అందరూ తప్పకుండా మరణించాల్సిందే. రాముడు పోయాడు, రావణుడు పోయాడు. ఎవరైతే యోగం చేస్తూ ఆయువు పెంచుకుంటారో వారి ఆయు తప్పకుండా వృద్ధి చెందుతుంది. సంతోషంగా స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. ఉదాహరణకు బ్రహ్మజ్ఞానులు అంటారు. వారు కూడా బ్రహ్మతత్వంలోకి వెళ్లేందుకు సంతోషంగా శరీరాన్ని వదులుతారు అంటారు. కానీ బ్రహ్మతత్వంలోకి ఎవరూ వెళ్లరు. పాపాలు కూడా నశించవు. పునర్జన్మ మళ్ళీ ఇక్కడే తీసుకుంటారు. పాపము తొలగేందుకు తండ్రి యుక్తి తెలుపుతూ ఉన్నారు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఇతరులను ఎవ్వరినీ స్మృతి చేయకండి. లక్ష్మీనారాయణులు కూడా స్మృతి చెయ్యరాదు. ఈ పురుషార్థము ద్వారా మనము పదవిని పొందుతున్నామని మీకు తెలుసు. స్వర్గస్థాపన జరుగుతుంది. ఈ పదవి పొందేందుకు మనం నెంబర్ వారు పురుషార్థము చేస్తూ ఉన్నాము. తండ్రి సంగమ యుగంలోనే అక్కడ నడిచే రాజవంశాన్ని స్థాపన చేస్తారు. మీరు ఎలా ఉపన్యాసించాలంటే అది ఎవరి బుద్ధిలోనైనా
బాగా కూర్చుండిపోవాలి. ఈ సమయం మనము ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారము. ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి సోదర సోదరీలము. ఆత్మలైన మనమంతా భాయి భాయి బ్రహ్మ కుమారి కుమారులం. వీరికి వివాహము జరగదు. కింద ఎలా పడిపోతారో కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. కామాగ్ని కాల్చేస్తుంది. ఒక్కసారి కింద పడ్డామంటే సంపాదనంతా సమాప్తమైపోతుందనే భయం ఉంటుంది. కామం ద్వారా ఓడిపోతే పదభ్రష్టమైపోతుంది. సంపాదన ఎంత ఉన్నతమైనది! మనుషులు కోట్లు పదమాలు సంపాదిస్తారు. ఇక కొద్ది సమయంలో అదంతా సమాప్తమైపోతుందని వారికి తెలియదు. బాంబులు తయారు చేసే వారికి ఈ ప్రపంచం సమాప్తమైపోతుందని, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారని, అందుకే బాంబులు తయారు చేస్తున్నామని తెలుసు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: లోపల జ్ఞానాన్ని బాగా నూరాలి. అంటే విచారసాగర మథనం చేయాలి. పరస్పరం జ్ఞానానికి సంబంధించిన ఆత్మీక సంభాషణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. బద్ధకాన్ని సోమరితనాన్ని వదిలేయాలి. దేహీ అభిమానులుగా అయ్యి చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేయాలి. గవ్వ నుండి వజ్రంలాగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చామని నష ఉండాలి. మనం ఈశ్వరీయ సంతానము. వరదానము: జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రులతో పాటు సాతీలుగా అయ్యి రాత్రిని పగలు చేసే ఆత్మీక జ్ఞాన నక్షత్రాలు అవ్వండి. ఎలాగైతే ఆ నక్షత్రాలు రాత్రిపూట కనిపిస్తాయో అలా ఆత్మీక జ్ఞాన నక్షత్రాలు ప్రకాశించే నక్షత్రాలైన మీరు కూడా బ్రహ్మ యొక్క రాత్రిలో కనిపిస్తారు. ఆ నక్షత్రాలు రాత్రిని పగలుగా చేయవు. కానీ మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రునితో పాటు వారికి సాతీలుగా అయ్యి రాత్రిని పగలుగా చేస్తారు. అవి ఆకాశంలోని నక్షత్రాలు, మీరు భూమిపై ఉన్న నక్షత్రాలు. అవి ప్రకృతి యొక్క శక్తులు, మీరు పరమాత్మ నక్షత్రాలు. ఎలాగైతే ప్రకృతి యొక్క తారామండలంలో అనేక ప్రకారాలైన నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపిస్తాయో అలా పరమాత్మ తారామండలంలో ప్రకాశిస్తూ ఉన్న ఆత్మీక నక్షత్రాలు మనమే అయినాము. స్లోగన్: సేవకు అవకాశం లభించడం అంటే ఆశీర్వాదాలతో జోలెను నింపుకోవడం. అచ్చ. ఓం శాంతి. జన్మ జన్మలలోనూ మనం ధనవంతులమే. ప్రతి అడుగడుగున పదమాల భాగ్యం మనదే. జన్మ జన్మలలోనూ మనం ధనవంతులమే. ప్రతి అడుగడుగున పదమాల భాగ్యం మనదే. స్వయం పరమాత్మతో ఈ భాగ్యం పొందే ఇదే నిశ్చయము నశాతో ముందుకు సాగే. శ్రేష్ఠ సన్మానంతో విజయమే పొందాలని మావాయే ఇదే తెలిపే. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి. సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి. సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి.
ఖజానాలనే జమా చేసే ఈ విధిని ఆచరించాలి మనము. ఆత్మా బిందువు మావా బిందువు గతానికి ఉంచాలి బిందువు. 3 బిందువుల తిలకాన్ని ధరించగా వ్యర్థ విషయాలన్నీ సమాప్తమవ్వగా ఖజానాలన్నీ ఇప్పుడే జమావగా వారసత్వం సదాకాలమే పొందగా మావాయే ఇదే తెలిపే. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి, సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి, సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. మన భాగ్య చిత్రమే సదా కనిపించగా ఓహో బాబా ఓహో ఇదే గీతం మనమే పాడగా. ఎన్ని వ్యాధులున్నా ఓహో అంటూ సంతోషంతో వ్యాధి దూరం చేసి లెక్కాచారాలన్నీ పాత ఖాతాలన్నీ యోగాగ్నిలో భస్మం చేసే భారమంతా బాబాకే అర్పించగా జీవితంలో కష్టాలన్నీ సహజమవ్వగా సమయమే మన రచనే అని గుర్తించగా సమయం కంటే ముందే పరివర్తనవ్వగా మావాయే ఇదే తెలిపే. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి, సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి, సర్వ ఖజానాలతో